శ్రీశైలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు, అధికారులు సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ చంద్రబాబు ప్రదక్షిణలు చేశారు. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. సీఎం చంద్రబాబు శ్రీశైలంలోని మల్లన్న ఆలయానికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. నేడు చంద్రబాబు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. మడకశిర మండలంలో పింఛన్ల పంపిణీ ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఉదయం సున్నిపెంటకు హెలికాప్టర్లో చేరుకున్న సీఎం చంద్రబాబుకు మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్, గొట్టిపాటి రవికుమార్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుద్ధా రాజశేఖర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయి నైరాశ్యంలో ఉన్న వైసీపీ శ్రేణులకు తాను అండగా ఉంటానని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ను కలిసేందుకు వైసీపీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు, ప్రజలు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కు క్యూ కట్టారు. ఓపికగా వేచి ఉండి జగన్ను కలిశారు. వారందరినీ పేరు పేరున పలకరించి వారి కష్టసుఖాలను వైఎస్ జగన్ అడిగి తెలుసుకున్నారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జగన్ ప్రజలు, పార్టీ కేడర్, అభిమానులను కలిసేందుకు సమయం కేటాయించారు. పలువురు తాడేపల్లిలో జగన్ నివాసానికి చేరుకున్నారు. వారిని జగన్ పలకరించారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ను కలిసేందుకు వైసీపీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు, ప్రజలు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కు క్యూ కట్టారు. ఓపికగా వేచి ఉండి జగన్ను కలిశారు. వారందరినీ పేరు పేరున పలకరించి వారి కష్ట సుఖాలను వైఎస్ జగన్ అడిగి తెలుసుకున్నారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దని, వారికి ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని వారికి వివరించారు. రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తనతో పాటు వైసీపీ తోడుగా ఉంటుందని ఈ సందర్భంగా వైఎస్ జగన్ వారికి భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒక్క రోజులోనే పూర్తి చేయాలనే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందని కలెక్టర్ సుజనా స్పష్టం చేశారు. ఉదయం 10 గంటల సమయానికి 80% పెన్షన్లను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందించడం జరిగిందని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్ కృష్ణానగర్ 57వ సచివాలయం ఏరియాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ సృజనతో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లను అందజేశారు. అనంతరం కలెక్టర్ సృజన మాట్లాడుతూ జిల్లాలో 2,34,000 పెన్షన్లు ఉన్నాయని చెప్పారు. 90 కోట్ల రూపాయలు పైగా లబ్ధిదారులకు పెన్షన్ రూపంలో అందించామన్నారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులకు అందించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర ఇంటికి వెళ్ళి పొద్దున్నే 5 గంటలకు మొదలుపెట్టి 10 గంటలకంతా దాదాపుగా పూర్తి చేయడం జరిగిందండి. అందరూ ఈరోజు అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి పెన్షనర్ల దగ్గరికి వెళ్ళి సీఎం గారి ప్రభుత్వం మాటగా పెన్షన్స్ అందరికీ అందజేయడం జరుగుతుంది. ఇందులో మేమందరం భాగస్వామ్యం అవ్వటం మా అందరికి చాలా సంతోషంగా ఉంది. అనంతరం ఎమ్మెల్యే గద్దె మీడియాతో మాట్లాడుతూ పెన్షన్దారులకు ఒక భరోసా ఇచ్చేలా సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పండగల పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. ఆగస్టు నెల నుంచి నూతన పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరిస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈరోజు రెండో నెల నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలో కేవలం 3.5 గంటల్లోనే సుమారు 80% పైగా పెన్షన్లు ఇవ్వడం అయిపోయింది. ఇంకా 1-2 గంటల్లో 95% కూడా అయిపోతాయి. ఇవాళ ఇక్కడ మనం ఒకటి గుర్తు చేసుకోవాలి, నిజంగా పేదల మీద చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళు ఎలాంటి నష్టం పొందకూడదనే ఆలోచన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే మే, జూన్లోనూ అదేవిధంగా ఏప్రిల్లోనూ స్వయంగా కోర్టు ఉన్న ఎంప్లాయీస్తో ఇంటికి వెళ్ళి ఇవ్వండి అంటే ఆ రోజు చీఫ్ సెక్రటరీ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమాత్రం వయసు మళ్ళిన వాళ్ళు ఎండలోకి వెళ్తే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని కనీసమైన ఇంగిత జ్ఞానం లేకపోవడం వల్ల 32 మంది మరణించారు. ఆ 32 మంది మరణానికి ఎవరు కారకులు, ఎవరు బాధ్యత వహిస్తారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజున చీఫ్ సెక్రటరీ గారు ఖచ్చితంగా బాధ్యత వహిస్తారు. అది హత్యా నేరం. ఇవాళ చూసాం అదే ఎంప్లాయీస్ కొత్తగా ఎవరిని బయట వాళ్ళని తీసుకురాలి. ఆ గవర్నమెంట్ ఎంప్లాయీసే కేవలం 3 గంటల్లో 80% పైగా ఇచ్చేశారంటే వాళ్ళకి ఇంకా చొరవ వస్తే 2-3 గంటల్లోనే 100% ఇచ్చారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం రిజర్వేషన్ కోటాను రాష్ట్రాలు విభజించవచ్చని గురువారం కీలక తీర్పునిచ్చింది.
షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగాలు, విద్యా సంస్థలో ప్రవేశాల కోసం రిజర్వేషన్ కోటాను రాష్ట్రాలు విభజించవచ్చని గురువారం కీలక తీర్పునిచ్చింది. ఉపవర్గీకరణకు సంబంధించి 2004లో సుప్రీంకోర్టు ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఇచ్చిన తీర్పు చెల్లదని తేల్చిచెప్పింది. అయితే ఉపవర్గీకరణ చేపట్టే రాష్ట్రాలు అందుకు సహేతుక కారణాలు చూపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 7 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనంలో జస్టిస్ బేలా త్రివేది మాత్రమే విభేదించగా మిగిలిన 6 ఉపవర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తెలియజేశారు. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా సభ్యులుగా ఉన్నారు. వీరి కేసులో 6 తీర్పులను విడివిడిగా ఇచ్చారు. ఉపవర్గీకరణకు అనుకూలంగా జస్టిస్ మిశ్రాకు తనకు కలిపి సీజేఐ ఒక తీర్పు రాశారు. మిగిలిన 4 ఇదే వైఖరితో 4 తీర్పులు విడివిడిగా ఇచ్చారు. వీరిలో ఒకరైన జస్టిస్ బిఆర్ గవై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీలో క్రిమీ లేయర్ను గుర్తించి వారిని రిజర్వేషన్ పరిధి నుంచి తప్పించాలని సూచించారు. జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఉపవర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. మెజారిటీ తీర్పుతో తాను విభేదిస్తున్నానని రాజ్యాంగంలోని 341వ అధికరణ కింద నోటిఫై చేసిన ఎస్సీ జాబితాను మార్చే అధికారం రాష్ట్రాలకు లేదని ఆమె అభిప్రాయపడ్డారు. Permissible under Articles 14, 15 and 16. B. Whether the scheduled castes constitute a homogeneous or a heterogeneous grouping. Whether Article 341 creates a homogeneous caste through the operation of the deeming fiction. And D. Whether there are any limits on the scope of subclassification. The Constitution's 77th Amendment Act 1995 included Article 16(4)(a), enabling the state to provide reservations for the scheduled castes and scheduled tribes in promotions. The Constitution 82nd Amendment Act 2000 added the proviso to Article 335 stipulating that lowering the standards of evaluation will not be inconsistent with the maintenance of efficiency. The amendments recognize the difficulties and struggles faced by members of the scheduled castes and the scheduled tribes during promotion. In a formal sense, the criteria of selection for promotions a priori excludes the members of the scheduled castes and scheduled tribes because the criteria which are considered to be appropriate are not accessible to them. In a more informal but substantive manner, the members of the scheduled castes and the scheduled tribes are often unable to climb up the ladder. As already discussed herein above, Article 341 and 342 are only with regard to identification of the scheduled caste and scheduled tribes. Article 341 and 342, read with clause 24 and 25 of Article 366 of the Constitution, provide that those castes included in the presidential list shall be deemed to be scheduled caste and scheduled tribes for the purpose of the Constitution. However, at the cost of repetition, I reiterated that Article 341 and 342 do not deal with reservation. The provisions of affirmative action, including reservation, the matter of public employment, are contained in Article 16 of the Constitution of India. టీడీపీ కూటమి ప్రభుత్వం విద్యారంగంలో తీసుకున్న నిర్ణయాలు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా అస్తవ్యస్తంగా ఉన్నాయని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. తమ హయాంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారేలా సంస్కరణలు తీసుకొస్తే వాటిని నీరుగార్చే విధంగా ఈ ప్రభుత్వం ప్రకటనలు చేస్తుందని ఆయన ఆక్షేపించారు. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడుల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో కూడా చెప్పారని, వాటిలో కొన్ని ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విషయానికొస్తే కూటమి పార్టీలు ముందు నుంచి కూడా అందుకు వ్యతిరేకంగానే ఉన్నాయని ఆయన ఆనాడు కోర్టుల ద్వారా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు వారు అదే ధోరణిలో ఉన్నారని చెప్పారు. పేద విద్యార్థులు కూడా ఇంగ్లీష్ మీద పట్టు సాధించాలని, వారు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంగ్లీష్ నేర్చుకుంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆలోచించిన వైఎస్ జగన్ టోఫెల్ శిక్షణ ప్రవేశపెట్టారని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇప్పుడు దాన్ని రద్దు చేయడం వల్ల గవర్నమెంట్ స్కూళ్లలో చదివే పేద విద్యార్థులకు తీరని నష్టం కలుగుతుందని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో నాడు నేడు మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పూర్తిగా మెరుగుపరిచి కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా వాటిని అభివృద్ధి చేశామని తెలిపారు. అత్యంత పారదర్శకంగా ఆ పనులు చేయడమే కాకుండా మెటీరియల్ సేకరణ కూడా రాష్ట్ర స్థాయిలో రివర్స్ టెండరింగ్ విధానంలో చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలను ముఖ్యంగా మౌలిక వసతులు మెరుగుపరిచే విధంగా, కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలకు తలదన్ని విధంగా
ఈ నాడు మన బడి నాడు నేడు అనే కార్యక్రమం ఏ విధంగా చేపట్టామో 5 సంవత్సరాల కాలంలో పారదర్శకంగా, అవినీతి రహితంగా, జవాబుదారీతనంతో, ముఖ్యంగా ఈ యొక్క రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ఎక్కడ కూడా ప్రభుత్వ ధనం ₹1 కూడా వేస్ట్ కాకుండా ఆ యొక్క పాఠశాలను ఏ విధంగా మరి రూపురేఖలు మార్చామనేది అందరం చూసాం. వాటిని కూడా ఆ యొక్క కార్యక్రమాలను కూడా ఏదో ఒక వంక పెట్టి ఏదో ఒక సాకుతోటి ఆపాలని ప్రయత్నం చేయడం అనేది కూడా చాలా 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 దుర్మార్గం. అది ఖచ్చితంగా ఎవరి మీద కక్ష కట్టుకొని, లేకపోతే ఈ యొక్క పేద బడులకు, పేద ప్రజలకు మరి విఘాతం కలిగించే విధంగా, పెద్ద బడులు అంటే కార్పొరేట్ బడులకు ఒత్తాస పలికే విధంగా, కొమ్ము కాసే విధంగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మళ్ళా అదే నారాయణ, అదే చైతన్య కల్చర్ మళ్ళా తేవాలనే ఒక తప్పన్న ప్రయత్నం ఈ యొక్క టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు కనపడతా ఉంది. రాష్ట్ర ప్రజల మోములో ఆనందం చూడాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు సామాజిక పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం, చిన్నపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తెల్లవారుజామున 5 గంటల నుంచే ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. చిన్నాపురంలో 49వ డివిజన్ పరిధిలోని నారాయణపురంలో లబ్ధిదారులకు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సామాజిక పంపిణీ చేశారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగు, చేనేత కార్మికులు, రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచంపైనే వైద్యం తీసుకుంటున్న వారికి మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణలు స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం 90% పింఛన్లు పంపిణీ పూర్తి చేశామన్నారు. ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ₹35 పింఛన్లు కార్యక్రమం ప్రారంభిస్తే అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ₹75 చేశారని, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ 10 ఏళ్లలో ₹200 చేస్తే చంద్రబాబు 5 ఏళ్లలో ఏకంగా ₹2000 పెంచారని గుర్తు చేశారు. ₹3000 ఇస్తానని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి విడతల వారీ పెంపు అంటూ దగా చేసి పెన్షన్దారులకు పంగనామం పెట్టాడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒకేసారి ₹4000 పెన్షన్ చేశారని, గత నెలలో బకాయి సొమ్ముతో కలిపి ₹7000 ఇచ్చారన్నారని పేర్కొన్నారు. పేదల కష్టాలు, వారి ఇబ్బందులు తెలిసిన వారు కాబట్టే వారికి మేలు చేయడం గురించి ఆలోచిస్తున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి భజన చేసుకోవడం తప్ప రాష్ట్ర అభివృద్ధికి గాని, పేదల జీవితాల్లో మార్పుల కోసం కనీసం ఆలోచన చేసిన పాపన కూడా పోలేదని ధ్వజమెత్తారు. మరోవైపు ఎన్నికల సమయంలో పెన్షన్ల పేరుతో రాజకీయం చేసి దాదాపు 30 మంది ప్రాణాలు బలిగొన్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్లు ముక్కుతూ మూలుగుతూ పింఛన్లు ఇచ్చారని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. 100% పంపిణీని పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్దేశించుకుని పంపిణీ కార్యక్రమం పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల మోములో ఆనందం చూడాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు సామాజిక పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు స్పష్టం చేశారు. ఎవరు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఆనాడు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఏప్రిల్ మాసం నుంచి అధికారంలోకి వచ్చింది. జూన్లో వస్తే ఏప్రిల్ మాసం నుంచే 3 నెలలు కూడా కలిపి జూలై 1వ తారీఖున ₹7,000 అందించింది. ₹4,000 పెంచిన పెన్షన్తో పాటు ₹3,000 ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి ₹7,000 చొప్పున గత నెలలో ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా ₹4,000 ఇంత పెద్ద ఎత్తున ఇవ్వడం. అలాగే 100% వికలాంగులైనటువంటి వాళ్ళకి ₹15,000. ఇది చాలా తృప్తిగా ఉంది. నేను ఇప్పుడే చిన్నప్పుడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు పాపం బిడ్డ. ఇంజనీరింగ్ చదువుకుని జాబ్కి వెళ్తున్న సమయంలో యాక్సిడెంట్ అయ్యి పూర్తిగా అతను అవయవాలన్నీ కూడా దాదాపు 4 నెలలు కోమాలో కాళ్ళు చేతులు పడిపోయినాయి. మాట కూడా సరిగ్గా రాట్లా, కేవలం పాపుతో తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకాన్ని లబ్ధిదారులకు అందేలా శ్రమిస్తానని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, ఆంధ్రప్రదేశ్ను ఉద్యోగ ఆంధ్రప్రదేశ్గా మారుస్తానని, తనపై నమ్మకం ఉంచి గెలిపించిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమంలో భాగంగా విజయవాడ రూరల్ మండలం పరిధిలోని నిడమానూరు, ఎన్కేపాడు, ప్రసాదంపాడు గ్రామాలలో అర్హులైన లబ్ధిదారులకు అధికారులతో కలిసి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎన్డీఏ కూటమి నాయకులు కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన అన్ని పథకాలను నియోజకవర్గ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తానని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆశ్రయ సాధనకు అహర్నిశలు శ్రమించి పనిచేస్తానని, మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాను అభివృద్ధి చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో 25,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, అధికారులతో నాయకులతో కలిసి సమన్వయంగా పనిచేసే నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి కారణం నేను భావిస్తున్నా. అలాగే ఈ నియోజకవర్గం, మన నియోజకవర్గంలో 41,575 మంది అర్హులకి దాదాపు 17.42 కోట్లు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. పోయిన నెలలో కృష్ణా జిల్లాలోనే గన్నవరం ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఫస్ట్ రోజే 92%, 94% పెన్షన్లు పంపిణీ చేయడం అధికారులు అభినందిస్తున్నా. ఈరోజు కూడా మన కాన్స్టిట్యున్సీనే ఫస్ట్ ఉంటుందని భావిస్తున్నా. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి మీడియా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో భూముల విలువ తగ్గించాలని రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే నిన్న మంత్రివర్గం అధికారులతో, ఏపీఐసి అధికారులతో సమీక్ష సమావేశంలో రేటు తగ్గించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎంత రేటు తగ్గిద్దాం అనేది నామ్స్ త్వరలో ప్రకటిస్తారు. మల్లవల్లి రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గం మల్లవల్లి అనే గ్రామం, ఒకప్పుడు పొగాకు ఫేమస్ అయిన మల్లవల్లి రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా అత్యుత్తమ పారిశ్రామిక కారిడార్గా అభివృద్ధి చెందడంలో ఏమాత్రం సందేహం లేదు. అశోక్ లైలాండ్ కంపెనీ నేను శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత కంపెనీ ప్రతినిధితో మాట్లాడి వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేపిస్తుంది జరుగుతుంది. భారతదేశంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి అబ్దుల్ నసీర్ జమాల్ అల్షాలి గవర్నర్పేటలోని బాపు మ్యూజియంను నిన్న సందర్శించారు. పురావస్తు మ్యూజియం శాఖల కమిషనర్ జి వాణిమోహన్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. మ్యూజియం విశిష్టతను ఆయనకు వివరించారు. అబ్దుల్ నసీర్ పెంగెలి వెంకయ్య గ్యాలరీలో లెజర్ షోను తిలకించారు. అలనాడు విక్టోరియా మ్యూజియంగా పిలిచే దీనిలో జాతీయ జెండాను రూపొందించి మహాత్మాగాంధీకి అందించడం తదితర అంశాలను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం బుద్ధిజం, జైనిజం, ప్రాచీన చారిత్రక గ్యాలరీ, హిందూ శిలా గ్యాలరీ, పురాతన నాణ్యాలు, ఆయుధాలు తదితరాలను పరిశీలించి ఆశ్చర్యపోయారు. సోషల్ మీడియాలో వీడియోల కోసం హంగామా చేస్తూ తూతూ మంత్రంగా తనిఖీలు చేయడం తప్ప ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి చేసిందేమీ లేదని టీడీపీ అధికార ప్రతినిధి నేలాయపాలెం విజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అక్రమాలు జరుగుతున్నా 2.5 ఏళ్లలో ఒక్క కేసు కూడా నమోదు చేయకుండా సభ్యులు, కమిషన్ చైర్మన్ ఫుడ్ కమిషన్ను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ఫుడ్ కమిషన్వి ఉత్తుత్తి తనిఖీలనని, దానిని ప్రక్షాళన చేయాలని టీడీపీ అధికార ప్రతినిధి నేలాయపాలెం విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. టీడీపీ కార్యాలయంలో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి తనిఖీల పేరుతో హడావిడి తప్ప ఏమీ లేదని అన్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు పక్కా ఆధారాలు, ఫోటోలు ఉన్నాయని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులు కమిషన్ చైర్మన్గా ఉంటే పాలనలో పారదర్శకత ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ కమిషన్ను చైర్మన్, సభ్యులు నిర్వీర్యం చేశారని విమర్శించారు. కాకినాడ పోర్టు నుంచి 3 ఏళ్లలో 750 కోట్ల రూపాయలు విలువ చేసే రేషన్ బియ్యం ఆఫ్రికాకు తరలిపోయిందని, ఆహార కమిషన్ దృష్టికి ఈ అక్రమ రవాణా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. చైర్మన్ 5,35,000 రూపాయలు జీతం తీసుకుంటారు. 2.5 సంవత్సరాల్లో పోనీ సరే ఏం చేశారయ్యా 2 సంవత్సరాలు అంటే, ఈ 2.5 సంవత్సరాల్లో ఫుడ్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఒక్కటంటే ఒక్కటి మచ్చుకి కనీసం ఒక్క కేసు కూడా పెట్టలేదు. ఒక్క కేసు కూడా పెట్టకుండా 2.5 సంవత్సరాల పాటు గడిపేశారు. పోనీ ఏమైనా ప్రతి మంత్ మీటింగులు పెట్టుకుంటున్నారా అంటే, చివరి మీటింగ్ జనవరి 30వ తేదీ పెట్టుకున్నారంట. గత 2 సంవత్సరాల్లో 6-7 మీటింగులు పెట్టారంట. అంటే ప్రతి మంత్ మీటింగ్ పెట్టుకోవాలి, మ్యాండేటెడ్ ఇది. సో 6 మీటింగ్లే పెట్టారు. లాస్ట్ మీటింగ్ పెట్టి దాదాపు 7-8 మంత్స్ అయింది. ఏం చేస్తున్నారో వీళ్ళు, ఏం పీకుతున్నారో, అసలు గవర్నమెంట్ వీళ్ళకి ఎందుకు జీతాలు ఇచ్చిందో ఇన్ని సంవత్సరాల పాటు అర్థమే కాదు. యువతకు కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో ఎదగాలని, చిన్న ఇబ్బందులను అధిగమించి పట్టుదలతో పనిచేస్తే ఉన్నత స్థానాన్ని సాధించవచ్చునని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలిపారు. చిరుద్యోగం నుండి పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన వారిని ఆదర్శంగా తీసుకోవాలని నిరుద్యోగ యువతకు సూచించారు. నిరుద్యోగ యువత వారికి ఎదురయ్యే ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకున్నప్పుడే జీవితంలో స్థిరపడగలుగుతున్నారన్నారు.
జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్కు చెందిన ఎస్కే సేఫ్టీ వింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేఎల్ గ్రూప్ వారి సౌజన్యంతో అమెజాన్ సంస్థలో ఉద్యోగాల భర్తీకి నిన్న గొల్లపూడిలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో నిర్వహించిన జాబ్ మేళను జిల్లా కలెక్టర్ జి సృజన ప్రారంభించారు. జాబ్ మేళకు 66 మంది నిరుద్యోగ గిరిజన యువత హాజరు కాగా అర్హత కలిగిన 52 మందిని ఎంపిక చేయడం జరిగిందని నిర్వాహకురాలు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిని జె సునీత తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ యువత నివాసానికి సమీపంలోనే ఉద్యోగాలు పొందాలని, అపోహను విడనాడి అవకాశాలు ఉన్న చోటకే వెళ్లి పనిచేయగలనన్న మనోధైర్యాన్ని పెంచుకోవాలన్నారు. జీవితంలో ఎదగాలంటే తాను ఎంచుకున్న కంఫర్ట్ జోన్ను విడనాడాల్సిన అవసరం ఉందన్నారు. కష్టాల నుండే సుఖాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. చిన్న చిన్న ఇబ్బందులను అధిగమించి పట్టుదలతో పనిచేస్తే ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారన్నారు. జీవితంలో సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకుని చిరుద్యోగిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన వారిని ఆదర్శంగా తీసుకుని ఆర్థికంగా స్థిరపడేందుకు యువత కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన సూచించారు. సో ఎప్పుడైనా మనము వేయాల్సిన మొదటి అడుగు ఏదన్నా ఉంటే మన కంఫర్ట్ జోన్లోంచి బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్త వహించాలి. మీరు బయటికి వెళ్ళిపోమన్నారు కదా అని చెప్పి దుబాయ్కో కువైట్కో పంపించేసి అయ్యగారు చెప్పేది. అక్కడ కూడా వెళ్ళి బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. మోసపోకుండా ఉండటం కూడా మనదే బాధ్యత. అంటే మీ హక్కులు ఏమిటో మీకు తెలియాలి, మీ అపాయింట్మెంట్కి ఉన్న రూల్స్ ఏమిటో మీకు తెలియాలి, రెగ్యులేషన్స్ ఏమిటో తెలియాలి, కార్మిక చట్టం అంటే ఏమిటో తెలియాలి. ఒక ఉద్యోగంలో చేరిస్తే ఆ ఉద్యోగికి కానీ ఆ ఉద్యోగం తీసుకుంటున్న వారికి కానీ ఉండే హక్కులు ఏమిటి, వాటి మీద అవగాహన కల్పించుకుంటూ మన చుట్టూ ఉండే పరిస్థితుల నుంచి మనల్ని మనం కాపాడుకునే నేర్పరితనం, అవన్నీ అలర్ట్నెస్ మనకు ఉండాలి. నేను ఎదగాలనే కోరిక ఉంది, కానీ కష్టపడకుండా ఎదగాలంటే కుదరదు. కష్టం చాలా రకాలు ఉంటాయి. కష్టాల్లో అంటే ఇంట్లో ఉండే వాళ్ళకి ఇంట్లో ఉండే చేసుకునే బిజినెస్తో కూడా జరగచ్చు, కానీ దానికి తగ్గ ఇష్యూస్ దానికి ఉంటాయి. జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనికోరిన ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తున్నామని, జిల్లాలో ఉద్యాన రైతుల సౌకర్యార్థం ఉద్యాన తోటలలో 288 పంట కుంటల నిర్మాణం చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలిపారు. ఉద్యాన రైతుల సౌకర్యార్థం తోటలలో పంట కుంటలు నిర్మాణం చేపట్టామన్నారు. జిల్లాలో 447 పంట కుంటల నిర్మాణానికి అనుమతులు మంజూరు కాగా ఇందులో 288 పంట కుంటల నిర్మాణాన్ని చేపట్టి 80 నిర్మాణాలను పూర్తి చేయడం జరిగిందన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో మైలవరం మండలం పుల్లూరు గ్రామ సమీపంలో ఉల్లిబోయిన సోమయ్యకు చెందిన మామిడి తోటలో నిర్మిస్తున్న పంట కుంటను బుధవారం జిల్లా కలెక్టర్ జి సృజన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సృజన మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా పని కోరిన ప్రతి ఒక్కరికి పని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 82 లక్షల పని దినాలను కల్పించాలన్నదే లక్ష్యం కాగా ఇప్పటి వరకు 60 లక్షల పని దినాలను కల్పించడం జరిగిందన్నారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా అమృత సరోవర్ చెరువుల తవ్వకం, పంట కుంటల నిర్మాణం, కందకాల తవ్వకం, రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ల నిర్మాణం, కమ్యూనిటీ సోపు పిట్ల నిర్మాణం, చెరువు కాలువ గట్లపై మొక్కల పెంపకం పనులను చేపట్టి కూలీలకు ఉపాధి కల్పిస్తున్నట్లు తెలియజేశారు. జిల్లాలో 447 పంట కుంటల నిర్మాణానికి అనుమతులు మంజూరు కాగా ఇందులో 288 పంట కుంటల నిర్మాణాన్ని చేపట్టి 80 నిర్మాణాలను పూర్తి చేయడం జరిగిందన్నారు. పంట కుంట్ల నిర్మాణం వలన కురిసిన వర్షపు నీటిని రైతులు నిల్వ చేసుకుని మొక్కల పెంపకాన్ని ఉపయోగించుకోవడంతో పాటు భూగర్భ జలాలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.